రక్షకుడును ప్రియకుమారుడనైనటువంటి నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఉదయకాల సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకున్నట్టును బట్టి ప్రభువారిని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉంటున్నాను. ఎందుకు ప్రార్థన చేయవలను అని మనము ప్రశ్న వేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యము మనకు ఈ రీతిగా సెలవిస్తూ ఉంటున్నది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు మనము చదువుకున్నట్లయితే, దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును. అనగా చింతను జయించుటకు మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాము. ఎందుకు ప్రార్థన చేయవలను అని అనగా, చింతను జయించుటకు ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాం. 7వ వచనములో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఎక్కడి నుంచి లభిస్తున్నది అనగా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మన హృదయాలకు మన తలంపులకు ఒక కావలిగా, ఒక రక్షణగా, ఒక కవచముగా మనకుంటున్నది. ఎందుకనగా మనిషికి ఎక్కువగా చింతిస్తూ ఉంటాడు, ఆలోచిస్తూ ఆ రీతిగా అడుగులు వేస్తూ ఉంటాడు. అయితే అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై నేను చూపించు దేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన విశ్వాసమును బట్టి విధేయుడై, ఆ మాట మనము చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే వాక్యము మనకి ఈ రీతిగా సెలవిస్తున్నది. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను అది ఎరుగక బయలు వెళ్ళను. అనగా సంపూర్తిగా దేవుని మీద ఆధారపడుట, ఏ ఆలోచన పెట్టుకోలేదు. అక్కడికి వెళితే ఎలాగుంటుంది, ఎలా బ్రతకాలా, ఏం చేయాలా అనేటువంటి ఏ ఆలోచన లేదండి. ఈ ఆలోచన ద్వారా మనిషికి ఏమొస్తుంది అనంటే, ఆలోచన ద్వారా చింత అనేది ఏర్పడుతూ ఉంటున్నది. బట్ అబ్రహాము మాత్రము సంపూర్తిగా ఏది ఆలోచించక దేవుని మీద ఆధారపడి విధేయుడై ముందుకు సాగినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగక, ఆ మాటను మనము పరిశీలన చేసినట్లయితే, వెళ్ళక ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళను. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన విన్నవరుటకును రుజువునై ఉన్నది. అనగా సంపూర్తిగా దేవుని యందు మనము విశ్వాసము ఉంచుట. పేతురుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ అధ్యాయము 7వ వచనము మనము చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తున్నది. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చింతించుచున్నాడు అనగా లక్ష్యముంచుతున్నాడు. ఆయన మన యందు దృష్టిస్తున్నాడు. ఆయన మన ఎడలో ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక సంకల్పము కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన మన గురించి చింతిస్తున్నాడు. మనము చింతించక ఆయన యందు మనము లక్ష్యం ఉంచి సంపూర్తిగా ఆయన మీద మనం ఆధారపడి మరి ముందుకు సాగవలసినటువంటి వారమై ఉంటున్నాం. చింతించుట వలన మన యొక్క చింతను మనం ఎక్కువ చేసుకుంటాము తప్పించి దాని వలన ఏ రకమైనటువంటి ప్రయోజనము మనకు లేదు. ఒక భక్తుడు రాస్తూ అంటాడు, చింత ఉయ్యాల. అనగా ఉయ్యాలలో కూర్చున్నటువంటి వ్యక్తి ఏ రీతిగా ఒక 50 అడుగులు ముందుకు వెనుకకి ఊగుతూ ఉంటాడో, అదే రీతిగా చింతించుట వలన మనము ఆ చింతను బట్టి ముందుకు వెనుకకు ఊగుతుంటాము తప్పించి దాని ద్వారా మనం ఏ రకమైనటువంటి ప్రయోజనము లేదండి. చింత మరి ప్రాణం ఉన్నటువంటి మనిషిని ఏం చేస్తుందనగా దహించి వేస్తూ ఉంటున్నది. దహించి చివరకు అది బూడిదగా మారుస్తూ ఉంటుంది.
కాబట్టి మనము చింతించక ప్రతి విషయంలో, అది చిన్న విషయము కానివ్వండి, పెద్ద విషయము కానివ్వండి, ఏ విషయం అయినప్పటికీ కూడా మనము ప్రభువును అడిగి ప్రార్థించి మనము ముందుకు సాగవలసినటువంటి వారమై ఉంటున్నాం. విశ్వాసం లేనటువంటి వాడు చింతిస్తూ ఉంటాడు, చింతించినటువంటి వాడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనములో ప్రభువారు సెలవిస్తున్నటువంటి మాటను మనము పరిశీలన చేసినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనము మనము చదువుకున్నట్లయితే, మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మారడెక్కువ చేసుకొనగలడు. కాబట్టి ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా అని మనము చింతించక, మన చింత యావత్తు ఎప్పుడైతే మనము ప్రభువు మీద పెడతామో, ఆయన మన చింతలు, మన ఆలోచనలు సమస్తాన్ని ఆయన తీసివేసి తన కృపలో ఆయన మనలను బలపరుచువాడై ఉన్నాడు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మనకు దొరుకును అని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి మనము చింతించక, చింతను తీసివేసి, మనం ఎప్పుడైతే చింతను జయించుటకు ప్రార్థన చేస్తామో తప్పక దేవుడు మనకు అట్టి కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఈ దినమంతటిలో ఏ రీతిగా బ్రతకాలి, ఎలాగ ముందుకు సాగాలి అని చింతించగా, దిగులు పడక, మన చింత యావత్తు ఆయన మీద వేసి చింతను జయించే మరి కృపతో ప్రార్థన ద్వారా నింపబడి ఈ దినమంతటిలో ఆ రీతిగా ముందుకు సాగుతూ ఆయనను స్తుతిద్దాం, ఆయనను గణపరుద్దాం. అట్టి కృపతో ఆయన మనలను, మన కుటుంబాలను నింపి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ కొందరాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. నాయన ప్రభువా, చింతను ప్రార్థన ద్వారా ఎదుర్కొని జయించుటకు నాయన ప్రభువా, నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మీరు మాకు అనుగ్రహించినటువంటి యొక్క నూతన దినములో ప్రభువా, ప్రార్థనా బలము ద్వారా, ప్రార్థనా శక్తి ద్వారా ప్రభువా, ప్రతి విషయమును, ప్రతి సమస్యను ఎదుర్కొని ప్రభువా జయించే సాక్ష్య జీవితాలను మాకు అనుగ్రహించగలరని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.